హెడేక్, తర్వాత మైగ్రేన్. కామన్ హెడేక్, తర్వాత వచ్చి మైగ్రేన్. ఇవి కామన్గా ఇవాళ రేపట్లో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ హెడేక్ అనేది, తర్వాత మైగ్రేన్ అనేది ఎక్కువగా లేడీస్లో చూస్తుంటాము. వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. అయితే వీటికి కారణాలు ఏంటి అని అంటే, అతి ముఖ్యమైన కారణము డీహైడ్రేషన్, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. వీళ్ళు లేడీసు వంట చేయడం వల్ల కిచెన్లో ఎక్కువసేపు హీట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళకి డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. ప్లస్ వాటరు సరిగ్గా తీసుకోరు వీళ్ళు. అందుకని వీళ్ళకి హెడేక్ అనేది కామన్గా వస్తుంటుంది. అలాగే మైగ్రేన్ కూడా. మైగ్రేన్ అంటే పార్శ్వ తలనొప్పి, అంటే ఒక సైడ్ మాత్రమే హెడేక్ వస్తుంటుంది. వాళ్ళకి ప్లేస్ కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొన్నిసార్లు రైట్ సైడ్ వస్తుంది. కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది. ప్లస్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో కారణం ఏంటి అని అంటే, రెండవ కారణం వీళ్ళు ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం. అంటే అన్టైమ్లీ తీసుకుంటారు. ఒకసారి 9కి తీసుకుంటే ఒక్కోసారి 11కి తీసుకుంటారు, ఒక్కోసారి సరిగ్గా తీసుకోరు. ఇంకొక కారణం ఏంటి అని అంటే, చల్లగా అయిపోయిన పదార్థాలను తీసుకోవడం. అంటే మధ్యాహ్నం వండిన ఆహారాన్ని రాత్రి తినడము, రాత్రి వండిన ఆహారాన్ని పొద్దున్న తీసుకోవడము, అలాంటివి కూడా కొంతమంది చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో కూడా వీళ్ళకి ఈ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. అయితే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే ఈ హెడేక్ వస్తుందో లేదా మైగ్రేన్ వస్తుందో అప్పుడు గ్లాస్ వాటర్ తీసుకొని నెమ్మదిగా కొంచెం తాగుతూ ఉండడము. ఫ్రీక్వెంట్గా, అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా ఒక్కొక్క గ్లాసు వాటర్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం రిలీఫ్ అనేది వస్తుంది. ఏదైనా మెడికేషన్ పోయే ముందు ఈ ప్రయత్నం అనేది చేసి చూడండి, మంచి రిలీఫ్ వస్తుంది. ఇది కామన్ హెడేక్ గురించి, మైగ్రేన్ గురించి మాత్రమే. మిగతా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి హెడేక్ వస్తే మాత్రము దాన్ని మీరు ఒకసారి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన హెడేక్స్ చాలా ఉన్నాయి. బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న హెడేక్ వస్తుంది, క్యాన్సర్ ఉన్న హెడేక్ వస్తుంది, తర్వాత ఐసైట్ ప్రాబ్లం ఉన్నా కానీ హెడేక్ వస్తుంది, ఇండైజెషన్ వల్ల హెడేక్ వస్తుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల హెడేక్ వస్తాయి. ఇలా చాలా రకాలైన హెడేక్స్ ఉన్నాయి. నరాలకు సంబంధించి ప్రాబ్లం ఉన్నా కానీ హెడేక్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ హెడేక్స్ ఉండడం వల్ల వాటిని డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అయితే కామన్ హెడేక్, రెగ్యులర్గా మనకు వచ్చే హెడేక్ ఏదైతే ఉందో, మైగ్రేన్ ఏదైతే ఉందో, దీన్ని మీరు అతి సులభంగా నివారించుకోవచ్చు. అదేంటి అని అంటే, వాటర్ సరిగ్గా తీసుకోవడము.